సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. సమయంలో మన అందరము స్తుతి ఆరాధనలో పాలుపంపులు పొందుదాము. మలకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నా. మీరు ఎదుగుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. రెండవ లేఖన భాగంలో కూడా మనం చదవబడిన ప్రియా సహోదరులు దాస్ గారు చదివినటువంటి వాక్య భాగము చూడండి ఒకసారి. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసు. ప్రభు అయిన ఈ దిన అంశము లేఖన నెరవేర్పు. లేఖన నెరవేర్పు. పిల్లలు 2వ శరణంలో కూడా చక్కగా వర్ణించారు.
2వ చరణంలో నీ జన్మమే ఇలలో వాగ్దాన నెరవేర్పు. అదే మాట నేను కూడా మీకు చెప్తున్నాను. వాగ్దాన నెరవేర్పు దిన అంశము వాగ్దాన నెరవేర్పు. ఈ వాగ్దాన నెరవేర్పు సుమారుగా 700 సంవత్సరముల క్రితమే జరిగింది. అప్పుడే ఒక క్రిస్మస్ జరిగిపోయింది అనుకుంటాను, నేను అనుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాలంలోనే క్రిస్మస్ జరిగి ఉన్నది. ఎందుకు? వాగ్దానం వచ్చేసింది. మన పితరుల కాలంలోనే ఈ వాగ్దాన నెరవేర్పు అనేటువంటిది అప్పుడు ప్రారంభిస్తే, ఆయన తదుపరి ఈ యెషయా గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యకాలం 730-700 సంవత్సరాల కాలంలో ఈ కార్యం జరిగింది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీవు నీ పిల్లలకు వాగ్దానం ఇస్తావు. నీ పిల్లలు నీకు వాగ్దానం ఇస్తా, అమ్మా నేను బాగా చదువుతాను, మంచి మార్కులు అందరికంటే ఎక్కువ తెచ్చుకుంటాను నేను అని పిల్లలు వాగ్దానం ఇస్తాను. నేను నువ్వు పిల్లలకు వాగ్దానం ఇస్తావు. ఏమని? నీవు అలా పాస్ అయితే, నువ్వు పాస్ అయినా పాస్ అయిపోనా నీవు నా ప్రియ కుమార్తెవు, నా ప్రియ కుమారుడు కాబట్టి నేను నేను వాగ్దానం ఇస్తున్నాను, మంచి వస్త్రాలు నీకు కొంటానని, మంచి సైకిల్ కొంటాను. ఇలా వాగ్దానాలు ఒక్కొక్కసారి మనం కూడా చేస్తూ ఉంటాము పిల్లల కొరకు. పిల్లలు నీ కొరకు నా కొరకు చేస్తా, మంచి ఉన్నతమైన స్థితిలో వారు పాస్ అవుతారు. అలాగే మన అందరూ దేవుని పిల్లలని భావించి, ఆదాము తన పిల్లవాడని, హవ్వ తన యొక్క దేవుని యొక్క పిల్లవాడని భావించి దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని మనం చూస్తే 3వ అధ్యాయంలోనే మొట్టమొదటి వాగ్దానము మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ మాటను 15వ వచనంలో ఇచ్చి ఉన్నాడు. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగును, అది నీవు దానిని తల మీద కొట్టుదువు అనేను. అది మడమ మీద కొట్టిన అది అనే కొట్టినట్లు మనం చూస్తున్నాం. ఆయన అంటే ఎవరండి? దేవుని కుమారుడు, దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. త్రిత్వములో ఏకత్వమైనటువంటి దేవదేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిస్తానని వచ్చి సమస్త మానవాళి యొక్క పాపాన్ని పరిహరిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఆదిలోనే శ్రేష్టమైన వాక్యం కనపడతాం. క్రిస్మస్ ఒక పల్లెకు సంబంధించింది కాదు, ఒక పట్టణానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇది ఈ జననము సమస్త మానవాళికి, సర్వలోక సృష్టి అంతటికి సంబంధించినటువంటిది వాగ్దాన నెరవేర్పు. ఈ వాగ్దాన నెరవేర్పు ఒకరికి సంబంధించింది కానీ, ఇద్దరికి సంబంధించింది కానీ, ఒక కుటుంబానికి సంబంధించింది కానీ, ఒక సంఘానికి సంబంధించింది, ఒక గ్రామానికి, పట్టణానికి, దేశానికి సంబంధించింది కాదు. సమస్త మానవాళికి ఇదే శుభకరమైన ఆనవాలు వాగ్దానము. వాగ్దానం ఎంత మంచి వాగ్దానం! ఎందుకు? ఆనాడు పితరులైనటువంటి తండ్రి ఆదాము చేసినటువంటి పాపానికి, ఆ తల్లి అయినటువంటి అవ్వ చేసినటువంటి పాపానికి ప్రతిగా దేవుడే తన కుమారుని లోకానికి పంపిస్తూ ఉన్నాడు, పంపించి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని. అందుకే మనం అనుకుంటాం. ఒక సంగతి, మంచి సంగతి మీకు చెప్తాను, చాలా మంచి సంగతి. ఒక గొర్రెల కాపరి ఉన్నాడు.
ఆ గొర్రెల కాపరి గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు. ఒకేసారి 2 గొర్రెలకి డెలివరీ వస్తుంది. ఒకేసారి 2 గొర్రెలకు డెలివరీ వస్తుంది. ప్రసవం వేదన పడుతున్నాయి గొర్రెలు. వెంటనే ఆ గొర్రెల దగ్గర తీసుకున్నాడు, ఈ గొర్రెల దగ్గర తీసుకున్నాడు, మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉండి దేనికి పరిచర్య చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకు? రెండింటికి ప్రసవ వేదన. అది బాధపడుతుంది, ఇది బాధపడుతుంది. మధ్యలో కాపరి ఉన్నాడు. సరే, ఏది ఏమైనా మొదట ఎక్కువ నొప్పులు పడుతున్నటువంటి గొర్రె దగ్గరికి వెళ్దాం. వెళ్ళి ఆ గొర్రెను మనం దగ్గర ఉందామని వెళ్ళి దీని దగ్గర 2 ఇక్కడే ఉన్నాయి, పక్కన ఉన్న గొర్రెని పట్టుకుంటే బిడ్డ బ్రతికింది, తల్లి చచ్చిపోయింది. తల్లి మరణించింది, బిడ్డ బ్రతికింది. బిడ్డను పక్కన పెట్టాడు. మళ్ళా ఈ గొర్రె దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఈ గొర్రె దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గొర్రెను పట్టుకుంటా ఉంటే తల్లి బ్రతికింది, బిడ్డ దుఃఖిస్తున్నాడు. వీరికేమో తల్లి లేదు, ఈకేమో బిడ్డ లేదు. నెమ్మదిగా ఈ తల్లి దగ్గరికి ఆ బిడ్డను తీసుకుని వచ్చాడు. ఒప్పుకోలేదు. ఒకసారి వాసన చూసింది, ఒకసారి నాకింది. ఇలా నాకి చూసింది, వాసన చూసింది. ఈ బిడ్డ నాది కాదు, బిడ్డ నాకిపోతుంది, వెళ్ళిపోతాం. చింతలో ఉంది, వేదంలో ఉంది, దుఃఖంలో ఉంది, కన్నీటితో ఉంది. తన కుమార్తె చనిపోయిందని, కుమారుడు చనిపోయాడని నాకు సంతోషం లేదు. ఈ కొద్ది సమయంలో పాలు ఇవ్వకపోతే ఈ చిన్న పసిమందు కూడా చనిపోతుంది. బయటికి తీసుకెళ్ళాడు. ఆలోచన చేశాడు. అక్కడ పెట్టి ఈ చనిపోయినటువంటి ఈ పిల్లని తీసుకెళ్ళి దాని చర్మాన్ని తీసి ఈ బ్రతికున్న ఈ చిన్న బిడ్డ, ఈ చిన్న గొర్రెకు చర్మాన్ని కుట్టాడు. ఆ రక్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. రక్తాన్ని వాసన చూస్తుంది తల్లి వాసన చూస్తుంటే వెంటనే ఇది నా కుమార్తె, కాబట్టి ఈ కుమార్తె నేను ఏం చేయాలా? నా దగ్గరకు చేర్చుకోవాలి. ఈ రక్తము నాదే, ఈ చర్మము నాదే, ఈ రక్తము నాదే, ఈ చర్మము నాదే, ఈ వాసన నాదే. ఆ గొర్రె పిల్లను దగ్గరకు చేర్చుకొని పాలిస్తాం. ఆ పైన ఉన్న రక్తాన్ని బట్టి ఆ గొర్రె పసిగట్టి ప్రేమించడానికి దగ్గరకు తీర్చుకుంది. ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పసి బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు. పెద్దవాడు అయ్యాడు. శిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి నీ మీద తన రక్తాన్ని ఒక చర్మము అనే వేశాడు ప్రభు. ఆ రక్తాన్ని చూసి ప్రభు అంగీకరించాడు మనల్ని చేర్చుకోవడానికి, నిన్ను చేర్చుకోవడానికి, నన్ను చేర్చుకోవడానికి. మన యొక్క స్థితిని బట్టి ప్రభు చేర్చుకోలేదు. మన యొక్క పరిస్థితిని బట్టి ప్రభు అంగీకరించలేదు. చచ్చిన వాళ్ళపై పాపముల చేత, శాపముల చేత నువ్వు దుఃఖంతో ఉన్నావు, వేదంతో ఉన్నావు. ఈ చనిపోయినటువంటి గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని తీసి ఆ రక్తాన్ని ఆ గొర్రె పిల్లకు పూసినప్పుడు తల్లి అంగీకరించింది. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. నీకు నువ్వు ప్రభువుకి సంధి చేయడానికి, ఒప్పందం చేయడానికి ఇందులో ఉంది అన్నమాట. సంధి, ఒప్పందం చేయడానికి, ప్రభుతో మనం ముడిపెట్టి ఉండడానికి, ప్రభు యొక్క కృపను మనం పొందడానికి పరలోకం నుండి దిగి వచ్చి ప్రభు వాగ్దాన నెరవేర్పు చేయడానికి ఈ లోకానికి వచ్చి రక్తాన్ని నీ మీద కప్పి ఉన్నాడు.
ఆ కప్పిన రక్తాన్ని ప్రభు వాసన చూచి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను కాపాడుతున్నాడు, ఆయన శిలువ చాటను మరుగుపరుస్తున్నాడు, ఆకాశపు ఆకలిపి ఆశీర్వదిస్తున్నాడు. వెంటనే ఆ గొర్రె ఆ బిడ్డను చేర్చుకుంది. కొద్ది కాలము అయిన తర్వాత అక్కడ ప్రాణం దక్కింది ఆ గొర్రె పిల్ల యొక్క ప్రాణం. ఇక్కడ ప్రేమను చూపించింది. ఈ గొర్రె ప్రభు అయితే, దేవదేవుడైతే, ఈ గొర్రె పిల్ల నువ్వు నేను అయితే, ఆ పై చర్మము ఆ పై రక్తము యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయన రక్తము నిష్కలంకమైనది, నిర్దోషమైనది, నిర్దిష్టమైనది, శ్రేష్టమైనది, మనోహరమైనది, ఎంతో విశిష్టమైనటువంటి రక్తము నీవు పప్పుకొని ఉన్నావు. కాబట్టి ప్రభువుని నీ ప్రేమతో అంగీకరించాలి. పరలోకం నుండి వచ్చిన యేసయ్య. అందుకనే వాగ్దానం ఆయన ఈ లోకానికి వచ్చుట, వెంటనే వచ్చిన వెంటనే ఆ నెరవేర్పు వాక్యం వచ్చిన వెంటనే నోవాహు ఏం చేశాడు చూడండి ఒకసారి వాక్యము. నోవాహు ఏం చేశాడు? 9:26 షేము దేవుడైన యెహోవా మా కొరకు వాగ్దానం ఇచ్చావు. ఎంత మంచి మాట! వాగ్దానం ఇచ్చాడు, మీ కొరకు నేను ఒక కుమారుని పంపిస్తాను, ఆయన పంపిస్తానని దేవుడు వాగ్దానం 3వ అధ్యాయంలో వాగ్దానం ఇస్తే 9వ అధ్యాయానికి వచ్చేసరికి నోవాహు ఏం చేస్తున్నాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రభువా అనుకుంటాం. యెషయా గ్రంథం నుండి వాగ్దానం బయలుదేరింది, యెషయా గ్రంథం నుండి వాగ్దానం ఉందని అందరూ అనుకుంటారు. ఇది ఆది కాండం నుండి వెంబడిస్తూనే ఉంది. ఆది కాండం నుండి కూడా దేవుని వాక్యం వెంబడిస్తాం. దేవుడు వస్తాడు, దేవుడు వచ్చే రక్షిస్తాడు నన్ను అంటారు చాలా మంది. దేవుడు వచ్చే రక్షిస్తాడు నన్ను. ఒక ఆయన నీటిలో మునిగిపోతాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు. చూడడానికి వెళ్ళి మునిగిపోతుంటే ఒక ఆయన ఈదుకుంటా వెళ్ళి, నన్ను పట్టుకో, నేను రక్షిస్తాను, నన్ను పట్టుకుంటే ఒడ్డుకు తీసుకెళ్తానని బలవంతుడు వెళ్ళి చేపట్టుకున్నాడు. ఎవరు రావాలి? దేవుడు రావాలి. నేను రాను అంటున్నాడు. నేను రానంటే రాను అన్నాడు. సరేలే, వీడి మాట ఇల్లేలా లేడు, వీడితో పాటు నేను చర్చలో ఉన్నానని చెప్పి వచ్చింది. ఇక రెండో వాడు పడవేసుకునేది, అబ్బాయి ఎందుకు కొలిపోతావు? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి, దయచేసి వచ్చి పడవేకు, ఎందుకు నీవు అని పడవేయమంటే, నేను రాను, దేవుడు వస్తాడు, నన్ను రక్షిస్తాను. దేవుడు వచ్చాకే నువ్వు రా అంటే నేనేం చేస్తాను? వస్తాను, లేకపోతే రాను. నేను ఎంత అనుకుంటున్నావు అని అది మునిగిపోతా ఉన్నాడు. ఇక హెలికాప్టర్ మీద ఒక ఆయన వచ్చి తాడు అందించాడు. అందించి రా ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. సరే, చనిపోయాడు. పైకి వెళ్ళాక దేవుడి దగ్గరికి వెళ్ళాక దేవుడితో అంటున్నాడు, ఏంటి నీ ఉద్దేశం ఏంటి? నేను పూజిస్తున్నానే, ఎప్పుడు నిన్ను ప్రార్థిస్తున్నానే, ఎప్పుడు నేను పాటలతో ప్రార్థిస్తున్నాను, వాక్యంతో ప్రార్థిస్తున్నాను, ఎప్పుడు స్తుతి. నేను చనిపోతున్నాను, నువ్వు రావద్దా నన్ను రక్షించడానికి అని దేవుడు నేను ఇష్టానుసారంగా మాట్లాడతాను. అప్పుడు దేవుడు అన్నాడట ఒకటే మాట, ఈదుకుంటూ నీ దగ్గరకు వచ్చింది, పడవేసుకుని నీ దగ్గరకు వచ్చింది. నేనే అని అంటలేదు, నేనే అన్నాను. మీరు అంటే నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. ఈదుకుంటూ నీ దగ్గరకు నేను రక్షించడానికి వచ్చింది నేనే, పడవేసుకుని నేను రక్షించడానికి వచ్చింది నేనే, హెలికాప్టర్ వేసుకుని తాడు కూడా పంపించింది. నా మాట నువ్వు వినకపోతే ఎవరు చాలా మంది
దేవుడే వస్తాడు అనుకుంటా. ఎవరో ఒక దాని నీకు సహాయం చేయాలి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఆర్థికమైన ఇబ్బందిలో ఉన్నప్పుడు, శారీరకమైన ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఆత్మీయమైన ఇబ్బందిలో ఉన్నప్పుడు, లోకపరమైన ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని పంపించి దేవుడు నిన్ను అందుకనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా నీలో సంచరించడానికి అనుకుంటాం మనం. యేసుప్రభులాగా ఒక అంగి వేసేసుకుని, ఒక గడ్డ పెట్టేసుకుని నేను వచ్చాను నిన్ను రక్షించడానికి అంటే నమ్ముతాం. కానీ ఆయన మానవ అవతారుడు, మనిషి అవతారుడుగా, ఆయనలో దైవత్వం ఉన్నది, మానవత్వం ఉన్నది. దైవత్వము దేవుని రాజ్యంలో ఉంటే మానవత్వం ఈ మధ్య నా మధ్య ఎవరో ఒకరి ద్వారా సహాయం చేయడానికి వచ్చినప్పుడు నువ్వు సహాయాన్ని పొందుకుంటావు. అందుకే నేను నోవా అంటున్నాడు, నీకు స్తుతులు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. వాగ్దానం, ఆ వాగ్దానికి ఈ వాగ్దానికి 3 ఈ 9 అధ్యాయంలో. కాబట్టి దీని వాక్యము వాగ్దాన నెరవేర్పు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు పాపాత్ముడిపై ఉండగా, అపవిత్రుడిపై ఆయన వాగ్దానం చెప్పు నువ్వు బ్రతికితే వాక్యం చెప్తాడు. అక్కడ 12వ అధ్యాయానికి వెళ్ళేసరికి, ఆదికాండంలో 12వ అధ్యాయానికి వెళ్ళేసరికి 3వ వచనంలో అంటాడు, అక్కడ అబ్రహాముతో అన్నమాట, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడు. దేవుని స్తుతి చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. తర్వాత ఈయన వచ్చి దేవుని కృప చేద్దాం. అందుకే మరొక వాగ్దానాన్ని అక్కడ తెలియజేశాడు. మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో ఏముంటది 24వ అధ్యాయంలో ఏముంటది? నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీయులలో లేచును. నక్షత్రము అది శ్రేష్టమైనటువంటి వెలుగునిచ్చే నక్షత్రము, జ్ఞానాన్నిచ్చే నక్షత్రము, కృపనిచ్చే నక్షత్రము. ఆ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం యాకోబు వంశంలో నుండి. ఇక్కడ ఏమిచ్చాడు? నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను అన్నాడు అబ్రహాం శ్రేష్టమైనటువంటి సంతానము. ఆ సంతానంలో నుండి రెండవ వాడు యాకోబులో నుండి నక్షత్రం. ఈ వాగ్దాన నెరవేర్పును దేవుడు నీ కొరకు నా కొరకు చేసి ఉన్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపను పొందాలి అంటే ఆయనకు స్తుతి చెల్లించేవాడిగా ఉండాలి, స్తోత్రం చెల్లించేవాడిగా ఉండాలి. మనం ఎప్పుడు చదువుతాం 7:14 యెషయా గ్రంథానికి వచ్చేస్తే, అక్కడి నుంచి యెషయా గ్రంథానికి వచ్చేస్తే ఏముంటది? కాబట్టి ప్రభువు తాను ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అనేటువంటి సత్యము. ఇమ్మానుయేలు అనగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. వాగ్దానం ఇది. సర్వమానవాని యొక్క పాపం కొరకు, సర్వమానవాని యొక్క శాపముల కొరకు, సర్వమానవుని యొక్క ఆ యొక్క దిక్కులేని స్థితిని మార్చడానికే ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి తండ్రి అయినటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి సంగతి మీకు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా బెత్లెహేమా అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ప్రజలు ఏలగోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం నుండి మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఇప్పుడు మంచం మీద పడి ఉంటే, మంచం మీద పడి ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఒక దర్శనం వస్తుంది నీకు. ఆయనే క్రీస్తు. అధికారం నుండి ఆయన అనేటువంటి ఆ మాట ఎక్కడ ఉంది? ఆదికాండం 3వ అధ్యాయం మొదలుకొని ఈ వాక్యం వరకు, మీకా గ్రంథం వరకు
దేవుని యొక్క వాక్యము వాగ్దానం వస్తూ ఉంది. పురాతన కాలం నుండి నీకు దర్శనం కలుగుతుంది. నీ దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దర్శనం, వేదనలో ఉన్నప్పుడు దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. ప్రతి సమస్య నుండి ఎదుర్కోవడానికి, కన్నీరుని ఎదుర్కోవడానికి, దుఃఖాన్ని ఎదుర్కోవడానికి, సమస్యను ఎదుర్కోవడానికి, నీ ఆర్థికమైన ఇబ్బందులైనా, శారీరకమైన ఇబ్బందులైనా, వ్యక్తిగత ఇబ్బందులైనా, లోకపరమైన ఇబ్బందులైనా, ఆధ్యాత్మికమైన ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి దేవుని యొక్క ప్రత్యక్షత పురాతన కాలం అంటే ఆ ఆదికాండం 3వ అధ్యాయం నుండి దేవుడు నీకు ప్రత్యక్షత చూపెడతానే ఉన్నాడు. మనము గ్రహించము. మనము ఒక్కొక్క పర్యాయము దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేస్తాం. వచ్చాడు, రా నేను చెయ్యి అందిస్తాను. వచ్చాడు, రా నా పడవ ఎక్కువ అన్నాడు. రా అన్నాడు, నేను తాడు అందిస్తున్నాను. హెలికాప్టర్ రావాలి. ఒక్కొక్కసారి మూర్ఖత్వంగా మనం దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క కృపను కోల్పోతూ ఉంటాం. నీలో విశ్వాసం ఉన్నప్పుడు, నిరీక్షణ ఉన్నప్పుడు, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సల్యత నా మీద ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. ఆ గ్రహింపును, ఆ ప్రత్యక్షతను అనుగ్రహించడానికి ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి మాట మనం చూస్తాము. అందుకే అంటాడు కదా, ఎక్కడ అంటాడు అంటే ఆ మాటలన్నీ కూడా మనము చాలా విషయాలు మనం చూస్తాం. ఆదికాండం 49వ అధ్యాయంలో అయినా, 12వ అధ్యాయంలో అయినా, హోషేయ 11 అయినా, తర్వాత కీర్తనలు 8 ఇవన్నీ ప్రవచనాలు. ఈ ప్రవచనాలన్నీ కూడా అదే రీతిగా మరి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 50 మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన తండ్రి, అధిపతి అయిన దేవుడు. కాబట్టి ఈ వాగ్దాన నెరవేర్పు కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇక చూడండి, ఒకసారి జకర్యా గ్రంథంలోకి వెళ్తే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 2:10 పోతాం. ముందు 2:10 నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండు పాటలు పాడుడిదే దేవుని వాక్కు. దేవుని వాక్కు ఎక్కడికక్కడ ఈ పవిత్రమైనటువంటి గ్రంథములో, ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథములో, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి గ్రంథములో దేవుని యొక్క ముందుగానే సృష్టి అంతటికి ఒక వాగ్దాన నెరవేర్పు చేసి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇంకా 6వ అధ్యాయంలో కూడా వస్తే అక్కడ మనం చూస్తా ఉన్నాం. 12వ వచనంలో ఉంటుంది, అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా. చూసారా, ఎవరు పెట్టారండి? దేవుడే. ఆయన రక్తాన్ని బట్టి, ఆయన ప్రకటనలోంచి వచ్చింది ఇది. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కలంకమైన రక్తము, అది ఎంతో శ్రేష్టమైన రక్తము. ఆ ప్రకటనలో నుండి వచ్చినటువంటి శ్రేష్టమైన పౌరం ఇది. పౌరం ప్రకటనలో నుండి వచ్చిన పౌరం. ఆయనే పట్టునని వాక్యం తెలియజేస్తుంది. ఆ చిగురు వస్తుంది, యెషయా మొద్దులో నుండి చిగురు వస్తుంది. ఆ చిగురు ఆలయాన్ని, ఎంత మంచి వాక్యం. ప్రవక్తలు అందరూ కూడా ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క రీతిగా ప్రభు వస్తాడు, ఆయన యూదులు సమస్తము కూడా రాజుగా ఉంటాడు అని వాగ్దానము. మత్తయి సువార్త మనం రావట్లేదు, యోహాను సువార్త మనం రావట్లేదు, మార్కు సువార్త మనం రావట్లేదు. ఈ వాగ్దానాలన్నీ పాత నిబంధనలోనే మనం చూస్తున్నాం.
మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అనేక మంది ఈ వాగ్దానాన్ని బట్టి సందిగ్ధంలో ఉన్నారు. అన్యులైనటువంటి వారు సందిగ్ధంలో. నిజమే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. పాపినైన నీ మీద నా మీద ప్రోక్షించాడు. అది ఒక చర్మం వంటిది. ఆయన వాసన చూశాడు. నేను ఇది నా రక్తమే, నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు శిలువలో చిందించినటువంటి ఆ రక్తం వాసన ఈ అబ్బాయి వాసన కూడా ఉన్నది. ఎంత బాధ! ఆ డెలివరీలో ఉండగా తల్లి చనిపోయింది. ఆ డెలివరీలో ఉండగా బిడ్డ చనిపోయింది. ఈ బిడ్డ చర్మాన్ని తీసుకెళ్ళి ఆ బిడ్డ చర్మాన్ని కప్పినట్లుగానే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా పరిశుద్ధుడు ఆయన కృపను చూపించాడు మీ మీద. ఈ 2 గొర్రెలు గర్భ వేదన పడ్డాయి, శ్రమపడ్డాయి. తల్లి చనిపోయింది, బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డను తీసి ఇక్కడ పెట్టేసరికి అబ్బే వీడి పాపంతో ఉన్నాడు, ఈమె శాపంతో ఉన్నది, ఈమె నా కుమార్తె కాదు, ఈమె నా బిడ్డ కాదు, ఇది నా రక్తం కాదు. ఆ చర్మాన్ని తీసి ఆ బతికి ఉన్న గడ్డ మీద కప్పినప్పుడు ఆ రక్తంతో ఉన్నదాన్ని వాసన చూసి నా కుమార్తె, నా కుమారుడు. తండ్రి అయిన దేవుడు నిన్ను అదే రీతిగా ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ చర్మం మీద ఉన్న యేసు రక్తాన్ని బట్టి, నీ చర్మం మీద ఉన్న ఆయన చర్మాన్ని బట్టి. ఆయన అంటాడు కదా, గొర్రె చర్మం కప్పుకుని వెళ్తే అంటాడు, వెళ్ళి ఇతగాడు ఎవరు కొన్నాడు? నా కొడుకే. మీరు మర్చిపోయారా? యాకోబు రాశాడు, మర్చిపోయారా? లేదు, మర్చిపోలేదు. నేను అందరికీ గుర్తే. యాకోబు యాకోబు గురించి భోజనం కోసం, చిక్కుడుకాయ కూర కోసం అలా చెప్తే అర్థమవుతుంది. వీళ్ళు చిక్కుడుకాయ కూర కోసం ఏం చేశాడు? దగ్గరకు వచ్చి తిన్న తర్వాత అమ్మో నా కొడుకే, నా కొడుకే అన్నట్లుగానే ప్రభువు కూడా నిన్ను నన్ను అంగీకరించాడు. ఈ గొర్రె ప్రేమ, ఆ చనిపోయినటువంటి తల్లి ప్రేమ ఈ బ్రతికి ఉన్న బిడ్డకు దొరికింది. ఎంతో సంతోషించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువు నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. అలాగే 3వ అధ్యాయంలో కూడా జకర్యాలోనే ఎక్కువ శాతం మనకు కనబడతాం. 3వ అధ్యాయంలో ఇర్మియాలోకి వస్తే అక్కడ కూడా 31-15వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం మనకు కనబడుతుంది. ఇవన్నీ లేఖనాలు, రాయబడినటువంటి లేఖనాల గురించి నేను ఎక్కువగా మీకు తెలియచేయాలని చెప్పి ఉన్నాను. కనుక 31:15 చూడండి ఒకసారి. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రావట్లేదు, నా దగ్గర రావట్లేదు. ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను కూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని కూర్చి పొందడంలో వచ్చున్నదని వాక్యం తెలియదు. ఏం చేస్తాడు? ప్రభు పుట్టినని ఎంతమంది చంపేశాడు ఏ రోజు? ఆ రోదనది అంతా చెప్పేసి మూర్ఖుడు. వాటిలో యేసు ప్రభు చూశాడు. యేసు ప్రభు మనం ప్రాణం పెట్టాడు, ఖర్చు పెట్టాడు. ఇంటింటా వెళ్ళాడు, అంగలార్పు కనబడతా ఉంది. ప్రతి వాడి ముఖంలో యేసుక్రీస్తు ప్రభు కనబడతా ఉన్నాడు. వాడు రోషము, పౌరుషము. ఈయనే ప్రభు, ఈయనే రాజులకు రాజు, ఈయనే యూదులకు రాజు, ఈయనే అభిషక్తుడు, ఈయనే రక్షకుడు, ఈయనే. ఎన్నిసార్లు తన నోట కలుపుకుంటాడు ప్రభు. అందరికి ఇంట అంగలార్పుని చూపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యోధా తామారులో నుండి ఆదికాండంలోకి వెళ్తే, యోధా తామారులో నుండి ఎవరు వచ్చారు? సల్మన్ అండ్ రాహాబు వచ్చారు. రాహాబు తర్వాత బోయజు, రూతు వచ్చారు. రూతులోంచి యెషయి వచ్చాడు. తన భార్య పేరు మనకు తెలియదు, కానీ అతను ఎవడంటే మోయాబీయుడు.
మీకు అర్థమైంది? అలా ఒక వచ్చిన తర్వాత యెషయా నుంచి తన భార్యలో నుంచి దావీదు వచ్చాడు, దావీదులో నుంచి మరలా యోసేపు వచ్చాడు, యోసేపులో నుండి మన యేసు ప్రభు మరియమ్మ తల్లిలో నుంచి వచ్చాడు. ఇది ఒక చరిత్ర, తరతరాల యొక్క చరిత్ర. కాబట్టి దేవుడు బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. వాగ్దానం చొప్పున ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. పుట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, మా కొరకు ఈ లోకానికి వచ్చావు, నీ రక్తాన్ని మా మీద పూసావు, కాబట్టి దేవుడే మా కొరకు నేను పంపించాడని నిత్యము మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తదుపరి కొరింథీ పత్రికలో కూడా మాటలు చదివి ముగిస్తున్నాను. చూడండి, మొదటి అధ్యాయము 20వ వచనం. 2వ కొరింథీ. దేవుని వాగ్దానం ఎన్ని అయినను అనియు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చూసారా? సరే, బాగా అర్థం చేసుకోవాలి వాక్యం. ఈ ఒక్క వాక్యం ఇప్పుడు దాకా చెప్పి ఒకటైతే అంత దాగి ఉన్నది ఇందులో. మొత్తం నేను చెప్పిన ఆ రెఫరెన్స్లన్నీ ఆది కాండమైన, ఇర్మియా గ్రంథమైన, మలాకీ గ్రంథమైన, జకరియా గ్రంథమైన, మీకా గ్రంథమైన ఏది చెప్పినప్పటికీ కూడా అవన్నీ ఈ ఒక్క వాక్యంలోనే ప్రవచనములు ఉన్నవి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునట్టుగానే జరిగే విషయాలన్నీ, ఇవన్నీ జరిగినవే, జరగలేని ఏమీ లేవు అన్నట్టుగా మీకుందా లేదా? నాకైతే అనిపిస్తుంది ప్రభువు అక్కడ వాగ్దానము, స్త్రీకి ఇచ్చినటువంటి వాగ్దానము, స్త్రీ గర్భంలో నుండి ఒక చూసి వస్తే నోవాహుకు కృతజ్ఞత చెల్లిస్తే, అయ్యో మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మాకు విమోచన ఉన్నది, అయ్యో మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మాకు రక్షణ ఉన్నది, అభిషక్తుడైన వాడు, రక్షకుడైన వాడు, మెస్సీ అనేవాడు, క్రీస్తు అనేవాడు ఈ లోకానికి వస్తే మమ్మల్ని రక్షిస్తాడు అనేటువంటి దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగానే మనము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక దినాన్న, ఈ దినం శిశువుగా వస్తే ఒక దినాన్న ప్రభు రక్షకుడుగా రానే ఉన్నాడు. అదే మలాకీ గ్రంథంలో చెప్పినటువంటి ఆ మాటను మనం చూస్తాం. 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నా ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెతుకుతున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయములకు హఠాత్తుగా వార్తడన్నమాట. ఇక్కడ నుంచి మీకు చెప్పక్కర్లేదు, అర్థమైంది. ఇక్కడ దాకా ప్రభు వాగ్దానాలు నెరవేరు. ఇక్కడి నుంచి ఇంకొకరి చెప్పక్కర్లేదు. హఠాత్తుగా వస్తే నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది, నీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయి, నీ చేష్టలు ఏ రీతిగా ఉన్నాయి, దేవుని యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావా, దేవుని యొక్క కృప చొప్పున నువ్వు నడుస్తున్నావా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు నడుస్తున్నావా అనేటువంటి వాక్యము ఇక్కడ మనకి తెలియజేస్తా ఉంది. అందుకని నీవు, నేను, మనందరూ కూడా పాడవలసినటువంటి పాట, పశుశాలలో నీవు పవళించినావా, పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు పసిపాలుడవుగావు, పసిపాలుడవుగావు, పశుశాలలో నీవు.
చిరుప్రాయమందే సాధులు సరితూగలేదే బోధకులు. చిరుప్రాయమందే సాధులు సరితూగలేదే బోధకులు. తలమైన లేదే జన్మకు, తలమైన లేదే జన్మకు, తలవంటే సర్వ లోకము, తలవంటే సర్వ లోకము. పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు. పసిబాలుడవు గావు, పసిబాలుడవు గావు, పసిబాలలో నీవు. పాపించలేని తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే. పాపించలేని తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే. దరియించలేదే ఆయుధం, దరియించలేదే ఆయుధం. వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు. పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు. పసిబాలుడవు గావు, పసిబాలుడవు గావు, పసిబాలుడవు గావు. దేవుని బిడ్డ, దేవుడు పసిబాలుడు కాదు, సర్వాంతర్యామి. ఆయన భూమి పట్టని వాడు అయినా నీ కొరకు నా కొరకు తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను రిక్తులుగా చేసి పసిబాలుని మళ్ళీ ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన స్తుతించు, ఆయన గంపరచు, ఆయన మెహపరచు, ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూడు. అప్పుడు దేవుడు ఆయన ఆకాశవాకినికి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయు మిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద బ్రహ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షముల్ బ్రహ్మరించుము